జగన్ సొంత జిల్లా ఆయన, అందులోనే జగన్ మేనమామ, కమలాపురం నియోజకవర్గంలోని మొట్టమొదటి యువనేత. కమలాపురం నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా ఓటమి చవిచూస్తున్న పుట్టా కుటుంబం. అయితే 2024 ఎన్నికల్లో జగన్ మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డిని అత్యంత అధికంగా మెజారిటీతో గెలుపొందిన పుట్టా చైతన్యారెడ్డి మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. ముందుగా బిగ్ టీవీ తరఫున కంగ్రాచులేషన్స్. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, యంగ్స్టర్, విద్యావంతులు. ఎలా ఉండబోతుంది మీ పాలన? పాలన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అనేది కొత్త కాదు, చంద్రబాబు గారి పాలన ఎలా ఉంటుందో అంతకు మించి ఈసారి లోకేష్ గారి పోయినసారి లోకేష్ గారు కొత్తగా వచ్చారు. ఈ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఆయన తోడు కూడా కలుపుతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంటుంది. డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, సంక్షేమం చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉంటుంది. చంద్రబాబు గారి విజన్ 2020 ఏ రకాన అక్షర సత్యమైందో, ఏ రోజు ఆ విజన్ ఎటువంటి విజయాలు సాధించిందో అదేవిధంగా 2047 విజన్ ఉండబోతుంది. ఆ విజన్ అంటే 2020 విజన్ లెక్కలేసుకుంటే 2015కే రీచ్ అయ్యారు. ఆ రోజు వేసిన స్టెప్స్ చంద్రబాబు నాయుడు 2020కి ఇవి చేయాలనుకున్న టార్గెట్స్ అన్ని 2015కే రీచ్ అవ్వగలిగారు. అంటే అంత ఫాస్ట్గా వర్క్ చేశారు స్టార్టింగ్ పెట్టిన తర్వాత టార్గెట్స్. ఇప్పుడు కూడా 2047కి సెట్ చేశారు. చాలా ప్లాన్డ్గా ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి సంక్షేమానికి అందే వాళ్ళకి సంక్షేమం అందుతుంది. ఉద్యోగాలు, యువతకు అందరికీ ఉద్యోగ అవకాశాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మా నాయకులు మాట ఇచ్చారు. దానికి ఎలా ముందుకు జరగాలి, దానికి తగ్గట్టుగా ఉంటుంది గవర్నమెంట్. పరిశ్రమలు తేడానికి 20 లక్షల ఉద్యోగాలు పరిశ్రమలు తేడానికి దానికి జరుగుతూ ఉంది. సాగునీరు, తాగునీరు వాటి మీద ఎలా చేయాలనే దానికి అనుగుణంగా సాగుతుంది మా ప్రభుత్వం ముందుకు. పేదవాడు, నిరుపేద అనేవాడు లేకుండా ఉండాలి అనే కాన్సెప్ట్ పైన సాగుతుంది మా ప్రభుత్వం పనితనం. ఇవన్నీ జరగాలంటే మేము కూడా మా స్థాయికి తగ్గట్టు క్షేత్రంలో, కాన్స్టిట్యున్సీలో కష్టపడి సమస్యలు తెలుసుకొని మేము సాల్వ్ చేయగలిగి చేస్తాం. చేయలేని పెద్ద ఎత్తున మా నాయకుల దగ్గర తీసుకురమ్మని చెప్పారు, క్లియర్గా చెప్పారు. ప్రతి ఒక్కటి తీసుకురండి, ఎంత తొందరగా చేయగలమో చేయగలము. ప్రజలు ఈసారి మనకిచ్చిన మెజారిటీ తగ్గకుండా నెక్స్ట్ టైం తెచ్చుకోవాలనే దాని మీద మీరు టార్గెట్గా పనిచేయండి. పని చేస్తే ఓట్లు వస్తాయి. కక్ష సాధింపులు వదిలేయండి, అది మన పనితీరు కాదని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్పారు. ఆ దిశగా వెళ్ళట్టుకోండి. అభివృద్ధి, సంక్షేమం ఈ రెండే మనకు కనపడాలి. నిరుపేద అనేవాడు ఉండకూడదు, నిరుద్యోగి అనేవాడు ఉండకూడదు. ప్రతి ఒక్కడు వాళ్ళ సొంత ఊర్లో ఉండి కూడా పని చేసుకోగలిగినట్లు ఉండాలని చెప్పేసి దిశానిర్దేశం. ఆ విధంగా మా పాలన సాగుతుంది. ఇవన్నీ తప్పకుండా సాధిస్తాం 5 ఏళ్లలో. తర్వాత కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం, ఒక ఫోకస్తో పనిచేస్తాం. అలాగే సాగుతాం. అయితే కమలాపురం నియోజకవర్గంలో పుట్టా చైతన్యారెడ్డికి ఎన్నికలు 10-20 రోజులు సమీపిస్తున్న సమయంలో సీట్ కేటాయించారు. గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ సహకారం లేదు. కొంతమంది మన మీ తెలుగుదేశం పార్టీని తప్పులు పడుతూ వేరే పార్టీలోకి చేరారు. దట్టు మీ మీద కొన్ని కేసులు బనాయించారు. ఎలా సాధ్యమైంది ఇంత మెజారిటీ? అసలు కనీగిని ఎరగని రీతిలో జగన్మోహన్ రెడ్డి మేనమామ పైన 24,000 పైచిలకు మెజారిటీ సాధించడం ఎలా సాధ్యమైంది అంటారు సార్? సో మీరు చెప్పినట్లు ఇంతకుముందు ఓడిపోయారని దానికి ఈ దుష్టశక్తులు లాస్ట్లో ఖాళీ అయినా వెళ్ళిపోయినారని చెప్పారా? వాళ్ళ వల్లే మేము ఓడిపోతూ వచ్చాం. అవి పోయినాయి. 2014లో 19లో ఒక జగన్ మానియాతో తప్ప ఇక్కడ జనాలు ఓటేసింది అభివృద్ధిని చూసి కాదు. పోల్చుకుంటే గెలవకపోయినా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసినటువంటి అభివృద్ధి వాళ్ళు చేయలేదు. అది ప్రజలు పోల్చుకున్నారు. అభివృద్ధి చేసిన జగన్ మా జిల్లావాడు, జగన్ మా రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పి అప్పుడు చాలామంది ఓట్లు వేశారు. దానివల్ల ఓడిపోయాను తప్పితే 2 సార్లు
జగన్ మనవాడు కాబట్టి అని జిల్లా వాళ్ళందరూ అనుకున్నారు కాబట్టి స్వల్పంగా 14లో పోయాం, ఒక వేవ్తో 2019లో పోయాం. కానీ వాళ్ళ పనితీరు చూశారు, మా పనితీరును కంపేర్ చేసుకున్నారు, దానివల్ల మేము గెలిచాం. ప్రజలు మనతో ఉన్నారు, ప్రజలు మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా గెలుపు మనదే ఉంటుంది. ఆ ప్రజలకు గెలిపించినందుకు వారు ప్రతిరోజు సేవ చేసి మళ్ళీ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి మళ్ళీ 29లో తిరిగి ఎమ్మెల్యే కావడమే మా టార్గెట్. ఆ టార్గెట్కి ఈ రోజు నుంచే పనిచేస్తాం. మీరు ఇంకో మాట అన్నారు, జగన్ మేనమామ, జగన్ జిల్లా, 25,000. ఎప్పుడైనా అంతకుముందు తెలుగుదేశం ఇక్కడ బాగానే ఉంది. పునర్వైభవం ఖచ్చితంగా ఇది తెలుగుదేశం జిల్లా మళ్ళీ అని కడప జిల్లాని అందరం కలిసి కూడా చేయాలన్నది ఒక టార్గెట్. ప్రజలకు అభివృద్ధి చేసి ఆటోమేటిక్గా అవుతుందని చెప్పి మా నమ్మకం. ఖచ్చితంగా దాని దగ్గర పనిచేస్తాం. అఫ్కోర్స్ సార్, మీరు చెప్పినట్లు గత 25 సంవత్సరాల కిందట తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో జెండా పాతింది. అప్పుడు కూడా కేవలం 4-5 సీట్లకే పరిమితమైంది. అయితే ఈసారి కడప ఉమ్మడి కడప జిల్లాలో దాదాపు 7 సీట్లు కొట్టింది తెలుగుదేశం పార్టీ. అంటే దీన్ని ప్రజా వ్యతిరేకత అనుకోవచ్చా, లేదా వైసీపీ పాలన పైన ప్రజలకు ఉండే వ్యతిరేకత ఈ విధంగా చూపించారనుకుంటున్నారా? వ్యతిరేకత 100% దాని పరంగా చూపించారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇంక ఇక్కడి నుంచి లాగగలరు అని చెప్పి నమ్మకంతో, ఆయన మీద నమ్మకంతో మళ్ళీ చేశారు. 2, ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం, చూద్దాం, ఇతను ఇంత చేశాడు, వాళ్ళ నాన్న ఎంతో కొంత చేశాడు కదా, ఈయన ఇంకా ఎక్కువ చేస్తాడన్న నమ్మకం ఆయన. అంటే మీకు ఆ మాటలు మెస్మరైజ్గా ఉంటాయి, ఆయన బోధనలా ఉంటాయి, నీట్గా కూర్చోబెట్టి ఏదో చెప్తున్నాడు. అవి మోసపు మాటలని తెలుసుకోవడానికి జనాలు ఒక అవకాశం ఇచ్చారు. మోసపోయారు. ఆ మోసపోరు, ఇంకొకసారి మోసపోరు. జనాలు ఇప్పుడు తెలివైన వాళ్ళు ఎవడు ఎక్కడ ఓటు వేసాడో కూడా తెలుసుకోలేని పరిస్థితి అందరికీ అర్థమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉన్న వాళ్ళే, ఎవరు తక్కువ ఉన్న వాళ్ళు కాదు. ఆయన మీద వ్యతిరేకత, మా నాయకుడి మీద నమ్మకం, 2 ఈ ఓట్లకు ఈసారి ఈ గెలుపుకు సాధ్యమైంది. ఆ 2 ఉంటేనే 164 సాధ్యమైంది, లేకుంటే అయ్యేది కాదు. అయితే కమలాపురం నియోజకవర్గంలో కేవలం 20 రోజులు వ్యవధి ఉండగానే చైతన్యారెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించినారు. సుడిగాలి పర్యటన చేశారు, గడప గడప తిరిగారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ దృష్టికి ప్రధానంగా మీ నియోజకవర్గంలో ఇది కావాలా అని ప్రజలు ఏం చెప్పారు, అవి ఏ విధంగా చేయబోతున్నారు? ప్రజా సమస్యలు ముందు నుంచి తెలుసున్నాయి, కానీ ముఖ్యమైన సమస్యలు మా కమలాపురం టౌన్లో ఆర్ఓబి ఎన్ని రోజుల నుంచో పెండింగ్ ఉంది. అది మేము బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేసి చేతిలో పెడితే కూడా 5 ఏళ్లలో ఇంప్లిమెంట్, కనీసం టెండర్లు త్రూ చేయలేని పరిస్థితి. 5 ఏళ్ళలో ఇంత దారుణమైన పరిస్థితి. తెలుగుదేశం దిగిపోయే నాటికి 19లో దిగిపోయే నాటికి మేము చేతిలో పెట్టిపోయాం. బడ్జెట్ శాంక్షన్ చేసి బడ్జెట్లో పెట్టి త్రూ చేసి తీసుకొచ్చి పెట్టాం, అప్రూవల్ చేసి టెండర్ కాల్ ఫర్ చేయాలి. ఆ పొజిషన్లో నుంచి 5 ఏళ్లకు ఒక ఇటుక రాయి కూడా వేయలేని పరిస్థితి ఉంది. అది అందరూ ప్రధానంగా దాని దృష్టి తీసుకొచ్చారు. కమలాపురంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది, వాటిని తీసుకొచ్చారు. ముఖ్యంగా 5 మండలాలకి సాగునీరు, అది ప్రధాన సమస్య. మా అంతా రూరల్. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు యథేచ్ఛగా బ్రహ్మాండంగా చేశాము, రైతుకి ప్రతి ఒక్క రైతుకి మేము న్యాయమే చేశామని చెప్పుకుని తిరిగారు. అయితే మీ నియోజకవర్గంలో ప్రత్యక్షంగా బిగ్ టీవీ సర్వే చేసింది. ఎక్కడే కానీ రైతుకి కనీసం 1 ఎకరా తడుపుకునేదానికి నీటి సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అలా ఈసారి మీ తెలుగుదేశం పార్టీ రైతులకి ఏ విధమైన హామీ ఇవ్వబోతున్నారు మీ నియోజకవర్గంలో? చిన్న కరెక్షన్ ఉంది, రైతులందరూ కాదు, ఒక రైతు అయితే బాగా బాగుపడ్డ నీళ్ళు చేసుకొని సర్వాయ సాగర్ నుంచి ఒక రైతు చేపల చెరువులు పెట్టుకొని చేసుకున్నాడు. మిగతా వాళ్ళకి పంట నీళ్ళు కూడా లేకుండా ఆయన చేపల చెరువు కూడా నీళ్ళు వచ్చినాయి. ఆయన మా ఎక్స్ఎమ్మెల్యే గారు. ఆయన తప్ప ఎవరికే కానీ 1 ఎకరా నీళ్లు పరిమితి, వాళ్ళకి ఆలోచన కూడా లేదు. నీళ్ళు ఇవ్వాలి, రైతులు వీళ్ళందరూ మన ప్రజలు వీళ్ళకి ఏమైనా చేయాలన్న ఆలోచన లేదు. రిజర్వాయర్ కాంట్రాక్టర్ ఆయనే, జిఎన్ఎస్ఎస్ కెనాల్ కాంట్రాక్టర్ ఆయనే. ఇన్ని చేసుకున్నా కూడా, అన్ని చేస్తున్నా కూడా ఆయనకు ఆ డబ్బు మీదే ఉంది. కానీ ఏ రోజు కూడా ఒకరికి మంచి చేస్తామని లేదు. ఆ ప్రణాళికలు నాన్నగారు ఇంతకుముందు పాదయాత్ర చేసి ఎక్కడ ఏం చేయాలనేది ఒక మంచి అవగాహన మీద ఉన్నాడు. కాబట్టి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ వారం రోజుల్లో. దానికి ప్లాన్స్ ఇచ్చారు, అవన్నీ తీసుకొని మేము మా సార్ దగ్గర కూర్చొని, మా పెద్ద ఆయన దగ్గర కూర్చొని దాన్ని అన్ని త్రూ చేసుకొని అప్రూవల్ చేయించుకొచ్చి ఆ కాలువలతో నీళ్లు నింపాలనేది మా ప్రధాన ధ్యేయం. ముందు చెరువులకు నీళ్లు రావాలా, దాని మార్గం చూస్తుంది. అక్కడి నుంచి కాలువల ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు తడవాలా. ఆ రెండింటి మీద దృష్టి సారిస్తాను. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో అది పూర్తి చేయగలం నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేపిస్తాం.
ఫైనల్గా సార్, కమలాపురం నియోజకవర్గం పేరు చెప్తేనే పుత్త కుటుంబం గుర్తొస్తుంది ఫస్ట్. గతంలో కూడా ఇప్పుడు కానీ 2024లో కావచ్చు, అంతకుముందు 2014లో కావచ్చు, పుత్త కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతున్నారనే ఒక రూమర్ స్ప్రెడ్ చేశారు మీ నియోజకవర్గంలో. అది ఎంతవరకు నిజమంటారు? అది రూమర్గానే ఉండింది. ప్రజలు కొన్ని రోజులు నమ్మారు. ఏ రోజైనా మేము గొడవలపై మేము చేసింది ఉందా? మా మీదకి వస్తే మేము అడ్డం పడేవాళ్ళం తప్పితే మా అంతకు మేము ఒక రోజన్నా ఎవరి మీదకన్నా పోయినామా? చెప్పుకోలేనోడు, చేతగానోడు ఇది చెప్తే భయపడతారని మా కమలాపురం ప్రజలు చాలా సాఫ్ట్గా ఉంటారు. వాళ్ళందరినీ నమ్మించడం కోసం దాంట్లో ఒక పిహెచ్డి తీసుకున్న మా ఎమ్మెల్యే గారు, అంతకుముందున్న డబుల్ పిహెచ్డి చేసిన వీర్ శివారెడ్డి గారు మాటలు చెప్పడం, మాయ చేయడంలో ఉన్న వాళ్ళిద్దరూ చెప్పడం వల్ల అలా ఉన్నింది. జనాలు తెలుసుకున్నారు, అట్లాంటిది ఏమీ ఉండదని తెలుసుకున్నారు. 14కే అయ్యింది, కానీ అప్పుడు కూడా మా వీర్ శివారెడ్డి గారు 14లో దగ్గరుండి మోసం చేశారు కాబట్టి మాకు అప్పుడు మోసపోయి గెలవలేకపోయాం. తర్వాత 19లో ఒక వేవ్లో పోయింది, కానీ అది 14కు ముందే అది అది చెరిపోయడం అందరూ తెలుసుకున్నారు. అప్పటికే జనాలు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది వాళ్లకు, ఇలాంటి దారుణమైన పనులు చేస్తుంది వాళ్ళు అని తెలుసుకున్నారు. కాకపోతే ఈసారి ఒక నమ్మకంతో మాకు జనాలు ఓట్లు వేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాం. కమలాపురం నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే అయిన రవీంద్రనాథ్ రెడ్డి, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మన నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రైల్వే బ్రిడ్జిని కట్టిస్తాను అని మాట ఇచ్చి మాట తప్పారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారం గతంలో కూడా మీరే ఇచ్చారు, మీరే శాంక్షన్ ఇచ్చుకొచ్చారు. అలాంటి పెండింగ్ ఉన్న బ్రిడ్జిని త్వరగతిన పూర్తి చేయగలుగుతారా మీరు? ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు కూడా మాట్లాడాం. మా R&D వాళ్ళతో కూడా డిస్కషన్ జరిగింది. టెండర్స్లో కొన్ని అక్రమాలు జరిగినాయి, టెండర్ పద్ధతిలో జరిగినాయి, దాన్ని కరెక్ట్ చేస్తామని చెప్పారు. అవసరమైతే ఆ టెండర్స్ కరెక్ట్ చేస్తాం. ఏం జరుగుతుంది, మాకైతే పని స్టార్ట్ చేయాలా ఇమ్మీడియట్గా అని చెప్పాం. పని స్టార్ట్ చేయడానికి మీకు ఇంకేం కావాలని, సాయం కావాలని చెప్పి అడిగినాం. ఏం లేదు సార్, అగ్రిమెంట్ అయిపోతే పని చేసుకోవచ్చు, అగ్రిమెంట్ చేసుకోవచ్చు అని అంటున్నారు. తక్షణమే దాన్ని స్టార్ట్ చేయించి ఖచ్చితంగా అతి త్వరలో పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటాం. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మేమైనా పైకి పోయి సాల్వ్ చేసుకుని వస్తాం. అంతకుముందు స్వయాన ఆయనే ఆఫీస్ తిరిగి నాన్నగారు ఒక్కొక్క ఆఫీస్కి ఆయన సపరేట్గా తిరిగి చేయించుకొచ్చిన పని, దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాను. నేను ఆయన మాదిరి మాట తప్పేవని కాదు, నేను ఏదైనా మాట ఇచ్చే ముందు ఆలోచించి చెప్తాను కాబట్టి పూర్తి చేస్తామని చెప్తాను. ఫైనల్గా సార్, ఇప్పుడు వర్క్ జరుగుతుంది మీకు రవాణాకు సంబంధించిన బ్రిడ్జి, దాంట్లో నాణ్యత లోపంగా బ్రిడ్జిని నిర్మిస్తున్నారనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల వాదన. దాన్ని మీరు గుర్తిస్తారా? ఒకవేళ గుర్తిస్తే, ఒకవేళ అలాంటి తప్పు జరిగితే దాని మీద ఎటువంటి చర్య ఉంటుంది? అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మాకేం లేదు, నాణ్యత లోపమని కానీ డిలే జరుగుతుందని అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇష్యూ వల్ల జరుగుతుందని చెప్పి ఉంది. ఒకవేళ మళ్ళీ మీరు అన్నారు కాబట్టి తప్పకుండా దాన్ని పరిశీలించి ఇంజనీర్లతో మాట్లాడితే నాణ్యత లోపం ఉందంటే దాన్ని సరిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఏదైనా దిద్దుబాటు ఉంటే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్గా సార్, మీ నియోజకవర్గంలో దాదాపు కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది వైసీపీ నేతల అక్రమాలకు పాల్పడి భూ కబ్జాకు పాల్పడినారు. దానిపైన ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు? ప్రతి ఒక్క ఎకరా తిరిగి గవర్నమెంట్కి తిరిగి ఇచ్చేంత వరకు దాని మీద యాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడే కలెక్టర్ గారు అందరితో, జేసీ గారితో ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఇది మీరు ఇన్స్టేట్ చేయాలని చెప్పేసి. అటువంటి కబ్జాలకు గురైన భూమి ప్రతి ఎకరా తిరిగి గవర్నమెంట్కి ఇవ్వబడుతుంది. అది పేదలకి ఉపయోగపడేటట్లు ఉండాలి, కానీ ఇద్దరు ముగ్గురికి సొంత పనులకు అవసరమయ్యేటట్లు ఉండకూడదని మా అజెండా చెప్పాము. వాళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఖచ్చితంగా దాని మీద కూడా వర్కౌట్ చేస్తాం. గత ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో 24 ఎన్నికల్లో మీతో పాటు పనిచేసిన తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కొన్ని కేసులలో జైలుకు వెళ్ళారు. అలాంటి వారికి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? చాలా మంది మీద అక్రమ కేసులు పెట్టారు, భయపెట్టారు. అయినా మా కార్యకర్తలు గట్టిగా నిలబడ్డారు కాబట్టి మాకు ఈరోజు విధం వచ్చింది. వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎన్ని అక్రమాలు పెట్టారో దాని మీద పునర్విచారణ జరిపించి మా నాయకుడు చెప్పారు, మా యువ నాయకుడు లోకేష్ గారు చెప్పారు, తప్పు జరిగిన అక్రమ కేసులు ఏమన్నా ఉంటే దాని మీద రీఎంక్వైరీ చేయించేసి తప్పుడు కేసులన్నీ తీపిస్తామని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తాము. అవసరమైతే న్యాయ పోరాటం
ఒకవేళ ఇన్వెస్టిగేషన్ జరిగితే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ చేతిలో అక్రమం అని తేలితే దాని తగ్గట్టు చర్యలు తీసుకోవాలని చెప్పుకుంటున్నాను. కమలాపురం నియోజకవర్గంలో గడిచిన 24 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందిన పుత్తా చైతన్యారెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని ఇచ్చినట్లే నెరవేరుస్తాను. కమలాపురం నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి ఆరోపణలు ఎదురైనా కూడా తక్షణం స్పందించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతానంటున్న చైతన్యారెడ్డి. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప. For more videos like this, subscribe Big TV channel.